నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. నేపాల్ మండుతోంది, నేపాల్ తగలబడుతోంది. ఒక్కసారిగా ఉద్యమకారులు విరుచుకుపడి అక్కడ సుప్రీంకోర్టు భవనం దగ్గర నుంచి ప్రధాని ఇల్లు, మంత్రుల ఇల్లు, ఏ ప్రభుత్వ కార్యాలయం కనిపిస్తే దాన్ని, చివరకు పోలీస్ స్టేషన్లను కూడా తగలబెట్టారు. పోలీసులు ఉద్యమకారులను చూసి పలాయనం చిత్తగిస్తున్నారు. పార్లమెంటు భవనాన్ని కూడా తగలబెట్టారు. ఇదంతా కేవలం అక్కడి నాయకుల స్వయంకృతాపరాధం, మరేమీ కాదు. ఇంకెవరినో నిందించడానికి ఆస్కారమే లేదు. ఉద్యమకారులను కూడా మనం నిందించలేము. ప్రధానితో పాటు మంత్రులు కూడా రాజీనామా చేశారు. అంటే ప్రభుత్వమే రాజీనామా చేసింది. వాళ్ళంతా పలాయనం చిత్తగించారు. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి? ఎందుకు అట్లా అయింది? ఒక్కసారిగా ఒకే ఒక్క రోజు ప్రజలు, అది కూడా యువకులంతా ఏకీకృతమయ్యి ఒక్కసారిగా ఉద్యమించారు కదా. దాని వెనకాల అట్లా పేరుస్తూ 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 వచ్చిన అశాంతి ఉంటుంది. తర్వాత ఏమో ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ఉంటుంది. దాన్ని కాదనలేం. అన్ని కర్రలు పేరుస్తాము, కిరోసిన్ తెస్తాము, అగ్గిపెట్టి కూడా తీసుకొస్తాము. వెలిగించేది ఒక్క నిమిషమే కదా. అట్లా మొదటి నుంచి, చాలా కాలం నుంచి పరిస్థితులన్నీ ఇలాంటి ఉద్యమానికి ఆసరాగా నిలిచాయి, అనుకూలంగా మారుతూ వచ్చాయి. ప్రభుత్వం మొత్తం ఉనిగిపోయింది. పోలీసులు కూడా పారిపోయారు. వాళ్ళ ఆయుధాలను, కవచాలను ఉద్యమకారులు పట్టుకెళ్లారు. అసలు స్పార్కింగ్ ఇది రావడానికి కారణం, నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా సోషల్ మీడియాను, అంటే 26 ప్లాట్ఫామ్స్ ను నిషేధించింది. ఎందుకు నిషేధించింది అంటే, ఈ సోషల్ మీడియా ఏది కూడా ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోలేదు. సంవత్సరాల తరబడి ఎట్లా చూస్తున్నాం, వీళ్ళు రిజిస్టర్ చేసుకోకుండానే నడిపిస్తున్నారు అనేది ఒకటి. రెండోదేమో, సోషల్ మీడియా వల్ల ఫ్రాడ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్ జరుగుతోంది, అసత్య ప్రచారం జరుగుతోంది అని మొత్తం మీద ఒక్క రోజులో సెప్టెంబర్ 4వ తారీఖున అన్నింటిని నిషేధించారు. వాటిల్లో ట్విట్టరు, ఫేస్బుక్, స్నాప్చాట్, లింక్డ్ఇన్ ఇలాంటి అనేక ఉన్నాయి. అయితే మనకు సాధారణంగా వాట్సాప్ ఒక్కరోజు లేకున్నా కష్టంగా అనిపిస్తుంది. అసలు రాని రాదు అంటే ఎట్లా ఉంటుంది? యూత్ అంతా వాటినే కదా వాడేది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమే కుప్ప కూలింది అక్కడ. ఏమీ లేదు, ఒక ఫోన్లు తప్ప. యువత ఫోన్ల మీదనే ఆధారపడి ఉండదు కదా. ప్రజలకు బాగా కోపం వచ్చింది. సోషల్ మీడియాను నిషేధించడానికి అసలు కారణం అది కాదు. దాని వెనక వేరే కారణాలున్నాయి. మంత్రుల్లోనూ ప్రభుత్వంలోని అవినీతిని అవి ఎండగడుతున్నాయి. ఆ వార్తలే కానీ, లేదా అలాంటి వీడియోలే కానీ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం తట్టుకోలేనంతగా వైరల్ అవుతున్నాయి. దాంతో ఏం చెయ్యాలో, ఎలా దాన్ని అడ్డుకోవాలో తెలియక ఒక్కసారిగా నిషేధించారు. అక్కడ విపరీతమైన అవినీతి, బంధుప్రీతి, నెపోటిజం ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాయి. ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు. నిరుద్యోగం కూడా 20.8% చేరింది. ఎవ్వరికి ఉద్యోగాలు లేవు. రేపో ఎల్లుండో, వచ్చే సంవత్సరమో, ఆ పై సంవత్సరమో మాకు ఉద్యోగాలు వస్తాయనే కించిత్ ఆశ కూడా యువతలో మిగలకుండా పోయింది. ఎంత చదివినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా ఉద్యోగాలు మాత్రం లేనే లేవు. సెప్టెంబర్ 8న ఒక్కసారిగా ఉద్యమం పెల్లుబికింది. దానిపైన పోలీసులు ఫైరింగ్ చేశారు. దాంట్లో 19 మంది ఉద్యమకారులు చనిపోయారు. దాంతో ఇంకా కోపం వచ్చింది ఉద్యమకారులకు. తెల్లవారి 9వ తారీఖు సెప్టెంబరు మరింత ఉధృతంగా ఉద్యమం జరిగింది. ఆ రోజే అన్ని తగలబెట్టేసింది. విద్యార్థులు, యువకులు కలిసి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు. 2022లో శ్రీలంకలో, 2024లో అంటే నిరుడు బంగ్లాదేశ్ లో ఇలాంటి ఉద్యమాలే వచ్చాయి. మనం చూసాం. ప్రభుత్వ అధినేతలు రక్షించు అంటూ పారిపోయారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నేపాల్ ఇక్కడ విచిత్ర పరిస్థితి. నేపాల్ దాదాపు 230 సంవత్సరాల పాటు ఒకే రాజవంశం పాలనలో మగ్గింది. రాజుల పరిపాలన, షాల పరిపాలన. రాజుకు వ్యతిరేకంగా 90వ దశకంలో బాగా ఉద్యమాలు జరిగాయి. రాజు వెళ్లిపోయాడు. ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ గా ప్రభుత్వం ఏర్పడింది. అయినా కూడా సుస్థిరత ఏర్పడిందా అంటే అది లేదు. నేపాలీలు ప్రశాంతంగా ఒక్క రోజు కూడా లేరు. మావోయిస్ట్ ప్రభుత్వం వచ్చింది, కానీ అది కూడా ప్రజల వ్యతలను తీర్చలేకపోయింది. ప్రజల ఆకాంక్షలను గుర్తించలేకపోయింది. చాలా ప్రభుత్వాలు మారాయి, కానీ అదే మనుషులు మళ్ళీ 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 ప్రభుత్వంలోకి రావడం ఆరంభమైంది. నేపాలీలు తాము భారతదేశానికి, చైనాకు మధ్య శాండ్విచ్ లాగా నలిగిపోతున్నామనే భావనలో ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ చైనాకు ఎక్కువగా దగ్గరవ్వడం, చైనాతో రాసుకు పూసుకు తిరగడం నేపాల్ యువతకు అస్సలు ఇష్టం లేదు. అసలు చైనా అంటేనే కిట్టడం లేదు. ఇలాంటివన్నీ గూడు కట్టుకొని ప్రభుత్వ చర్యలను చూస్తూ 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 ఇక ఎంతకాలం భరిస్తామని ఒక్కసారిగా చస్తే చచ్చాము, బతికితే బతికామనుకొని తెగింపుతో ప్రజలంతా తిరగబడ్డారు. ఇప్పటి ఈ ఉద్యమం మీద, ఈ తిరుగుబాటు మీద అనేక ఊహాగానాలు బయలుదేరాయి. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు.
చెప్తున్నారు. ఈ ఉద్యమం వెనుక విదేశీ హస్తం ఉంది అని కొన్ని పత్రికలు అప్పుడే రాసేశాయి. విదేశీ హస్తం అంటే ఏమిటి? ఒకటి, మనకు ఎప్పుడు కూడా అమెరికా కనిపిస్తుంది, సిఐఏ కనిపిస్తుంది. ఎందుకంటే అది మూట కట్టుకున్న పాపం అంతా ఇంత కాదు. చాలా ప్రభుత్వాలను కూల్చేయడం, తమకు అనుకూలమైన పపిట్స్ ను అక్కడ పెట్టడం, ఇదంతా చూస్తూనే ఉన్నాం. చరిత్ర చూస్తున్న వాళ్ళందరికీ సిఐఏ పనులన్నీ తెలుసు. తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వాన్ని అక్కడ నియమిస్తుంది, ఉన్న ప్రభుత్వాలను కూల్చేసి. అది లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు అయితే ముందే కూల్చేస్తుంది. బంగ్లాదేశ్ లో కూడా అమెరికా ఇట్లాగే చేసింది సిఐఏను ఉపయోగించి అని అపవాదం ఉంది. అమెరికాకు అవసరం ఏమిటి అంటే, భారత్ ఇప్పుడు అమెరికా వెనుక లేదు, చైనాతో వెళ్తోంది. చైనాను ఎదుర్కోవడానికి మరో దేశం సాయం అమెరికాకు అవసరం. ఏషియాలో పాకిస్తాన్ ఒకటి ఉంది, కానీ దానికి రోజువారీ అన్నం తినడానికే గడవట్లేదు. కాబట్టి నేపాల్ ను అది ఎన్నుకుని ఉంటుంది, నేపాల్లో ప్రభుత్వం మార్చడానికి అమెరికా సిద్ధపడి ఉంటుంది అని చెప్తున్నారు. మనం రష్యాకు, చైనాకు అనుకూలంగా వెళ్ళడం కూడా అటు యూరప్ కు, ఇటు అమెరికాకు ఇష్టం లేదు కనుక ముందు శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత నేపాల్, ఇట్లా ఒక్కొక్కటి మన చుట్టూ ఉన్న దేశాల్లోనే ఉద్యమాలు నడుస్తున్నాయి. అది ఎందుకు అని మనం కూడా ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఇక చైనా విషయానికి వస్తే, ఇప్పటిదాకా అంటే నిన్న మొన్నటి దాకా ప్రధానమంత్రిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనా మద్దతుదారు. ఆయన భారతదేశానికి వ్యతిరేకి. కాబట్టి తన సొంత ప్రభుత్వాన్ని కూల్చేసి మరో ప్రభుత్వాన్ని ఎవరు తీసుకొస్తారు? కానీ చైనా పైన కూడా కథనాలు వచ్చాయి. ఇకపోతే భారత్ చరిత్రలో ఇతర ప్రభుత్వాలను కూల్చే పని ఏది ఎప్పుడూ చేయలేదు. మన పనులు మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ చైనా గురించి కానీ భారతదేశం గురించి కానీ చెప్తున్నాయని ఊహాజనితాలే అని ఇప్పటికి మాత్రం చెప్పొచ్చు. ఈ కథనాలు ఎలా ఉన్నా నేపాల్ యువత మాత్రం విపరీతమైన ఆగ్రహంతో ఉంది. అది మాత్రం వాస్తవం. నేపాల్లో ప్రజల మౌలిక సమస్యలు తీరేదాకా ఈ ఉద్యమాలు ఏదో రూపంలో ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మిలిటరీ వచ్చి అణిచివేసిన మనం ఇది ఇక్కడతో ఆగిపోతుంది అని చెప్పలేం. ఎందుకంటే ప్రజలు తలుచుకున్నట్టయితే ఏ పోలీసు కానీ ఏ మిలిటరీ కానీ ఏమీ చెయ్యజాలదు. నేపాల్ సంఘటన ఇతర దేశాలకు కూడా ఒక కనువిప్పు లాంటిది. నేనే మొత్తం అధికారం చెలాయిస్తాను, నా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాను, ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడతాను, నా శక్తి సామర్థ్యాలను, నా చుట్టూన్న మూకలను ఉపయోగిస్తాను అని ఎవరన్నా అనుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వాటర్లూను చేరాల్సిందే. ప్రజల సమస్యలను, ముఖ్యంగా నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ఇవి నిర్మూలించినట్టయితే శాస్తి తప్పదు. అన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. దీంట్లో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి, మీ మిత్రులతో కూడా పంచుకోండి. ధన్యవాదాలు.